ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్. ఎందుకు రామ్ చరణ్ గారు మూవీ ఎందుకు? అంటే బాలయ్య బాబు మూవీస్ బాగానే ఉంటాయి కానీ లైకింగ్ లైకింగ్ అంత రామ్ చరణ్ మరి రామ్ చరణ్ గారు మరి మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది కదా, సో అక్కడ కూడా సుకుమార్ గారు వెళ్ళారు. ఆయన కూడా అంటున్నారు ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది, క్లైమాక్స్ బాగా ధూమ్ధామ్ అంటున్నారు. ఆయన కూడా ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఏం చెప్తారు? బాగుంటుంది అనుకుంటున్నాం. మేము మెగా ఫ్యాన్స్ కాబట్టి బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెళ్ళాలనుకుంటున్నాం రిలీజ్ రోజు. అంటే బేసిక్గా ఇప్పుడు చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు కమింగ్ టు రామ్ చరణ్ చాలా వరకు చూస్తున్నట్లయితే చాలా గ్యాప్ వచ్చింది కదా RRR అయిన తర్వాత. మరి ఈసారి రీసెంట్గా చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి, అన్నిటికీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారా? పెట్టుకోవచ్చు కానీ మరీ పుష్పాన్ని క్రాక్ చేసే అంత ఉండదని నేను అనుకుంటున్నా. అవునా? ఎందుకంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి. ఓకే ఫైన్. సో అయితే మూవీ అయితే పరంగా అయితే బాగుంటుంది, కాంపిటీషన్ అయితే ఉండిద్ది. ఉంటుంది. ఓకే. మరి రామ్ చరణ్ గారు కట్అవుట్ కూడా ఇక్కడ వన్ ఆఫ్ ది హై కట్అవుట్ విజయవాడలో కడుతున్నారు అంటున్నారు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ అని ఎలా అనిపిస్తుంది దీని మీద? మంచి విషయం అది. పుష్పక్ కట్టారు కానీ పుష్ప కంటే పెద్దది కడుతున్నారు. పుష్పక్ వైజాగ్లో కట్టారు, దానికంటే పెద్దది కడుతున్నారండి. ఓకే సరే. రామ్ చరణ్ గారు అయితే ఈసారి మూవీ పరంగా చూస్తే గేమ్ చేంజర్ అంటే పొలిటికల్ లుకింగ్స్ ఉన్నాయి అంటే ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. ఇది శంకర్ డైరెక్షన్ కదా, ఆల్రెడీ శంకర్కి భారతీ 2 ఫ్లాప్ అయింది. దీనికి కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాం ఈ మూవీతో. ఒక మాటలో ఏం చెప్తారు రామ్ చరణ్? రామ్ చరణ్ డ్యాన్స్ ఆయన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ ఎలా అనిపిస్తుంది, మీకు ఏమనిపిస్తుంది? బాగుంటుంది. డ్యాన్స్లో ఒక వే ఆఫ్ స్టైల్ బాగుంటుంది. ఓకే. బేసిక్గా రామ్ చరణ్ అంటే తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీ రామ్ చరణ్ది వచ్చేసి ఇదే RRR. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క బాలయ్య బాబు డాకు మహారాజ్ మూవీ, ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఎందుకమ్మా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ? యాక్టింగ్ బాగుంటుంది, యూనిక్గా చేస్తారు. రామ్ చరణ్ గారు తీసిన మూవీస్లో మీకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? RRR. ఓకే. RRR ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కాంబినేషన్ కాబట్టి చాలా బాగా చేశారు, బాగా వచ్చింది కదా, అంటే గిఫ్ట్స్ కూడా వచ్చినాయి, ఆస్కర్ అవార్డ్స్ కూడా వచ్చినాయి. బట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కమింగ్ సింగిల్గా వస్తున్నాడు రామ్ చరణ్ వస్తున్నాడు. ఈ మూవీ ద్వారా ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా, అవార్డ్స్ ఏమైనా? అంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే RRR బాగా అయ్యింది కాబట్టి చూడాలి. ఓకే. రామ్ చరణ్ గారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది. సో ఎలా అనిపిస్తుంది ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో అదర్ కంట్రీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం, అంటే అక్కడ చాలామంది కూడా వచ్చారు ఫ్యాన్స్ పరంగా, ఎలా అనిపిస్తుంది ఒక హీరో అక్కడికి వెళ్ళి చేయడం కానీ? మీకు ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్? ఆబ్వియస్లీ ప్రౌడ్గా ఉంటుంది. ఎక్కడైనా చూసారే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలా హీరోలు అటు వెళ్ళి చేయడం కానీ ఎక్కడైనా చూసారు ఇలాగా? లేదు, చూడలేదు. రామ్ చరణ్. ఓకే. మరి రామ్ చరణ్ గారు బేసిక్గా ఈసారి ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది, పొలిటికల్ లుక్స్ కూడా ఉంటాయి దీంట్లో అనిపిస్తుంది. కొత్తగా కనపడుతున్నారా రామ్ చరణ్ గారు, ఓల్డ్గానే కనపడుతున్నారు? ఓల్డ్గానే కనిపిస్తున్నారు, కాకపోతే ఎప్పుడు యూనిక్గా చేస్తారు కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఇంక్రెడిబుల్. మరి కమింగ్ టు ఈసారి రామ్ చరణ్ గారి ఎంట్రీ సీన్ కానీ ఆయన ఫైట్స్ కానీ డైలాగ్ చెప్తున్నాం కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీలాంటి లేడీస్కి? మేము ఎంజాయ్ చేస్తాం. మరి ఈసారి అయితే గేమ్ చేంజర్ మూవీ అయితే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, పుష్ప 2 లైక్ KGF కానీ దేవరా కానీ పెద్ద పెద్ద మూవీస్ వచ్చినాయి కదా, ఈ అన్నిటికీ టఫ్ కాంపిటీషన్ ఉండిద్ది అంటారా? బ్రేక్ వస్తుందని అనుకుంటున్నాం, బట్ చూడాలి. అది కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏమన్నారు? RRR. RRR కాకుండా ఇంకేమైనా సింగిల్ ఫ్రేమ్లో చేసిన ఏమి ఇష్టం? మగధీర. ఓకే. సో వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్. ఈజ్ ఆబ్వియస్లీ బెస్ట్ హీరో. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ, ఇటుపక్క బాలయ్య బాబు గారు డాకు మహారాజ్ మూవీ వస్తుంది కదా, ఈసారి ఏ మూవీ చూస్తారు? రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్. ఓకే. రామ్ చరణ్ గారు ఎందుకు, రామ్ చరణ్ గారు అంటే ఎందుకంత లైకింగ్, ఎందుకు ఇష్టం? అంటే ఆరెంజ్ మూవీ తీసిన కాడ నుంచి రామ్ చరణ్ గారు అంటే ఇష్టం. ఓకే. మరి ఆరెంజ్ మూవీనా ఈ ఫేవరెట్ మూవీ? ఏ మూవీ అసలు బేసిక్గా మీకు? ఆరెంజ్ మూవీ. ఆరెంజ్లో యంగ్ అండ్ డైనమిక్గా యూత్కి కాంబినేషన్గా ఉంటాడు, మరి ఆ లుక్సే ఇష్టమా? మరి ఇప్పుడు కట్అవుట్ మారిపోయింది కదా, కట్అవుట్ గేమ్ చేంజర్లో పొలిటికల్ లుకింగ్ ఉందంటున్నారు, కొత్త లుక్ వచ్చిందిగా? అదేం లేదు, ఆరెంజ్ మూవీలోనే ఇష్టం. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ద్వారా కొత్తగా ఉండిద్ది అంటారా మూవీ ఈసారి? అంటే రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, ఇవన్నీ కాంపిటీషన్ ఇస్తారా? ఇస్తారు, ఇది అన్నిటికన్నా బెటర్గానే ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. అవునా? రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి, పుష్ప 2 లైక్ చాలా పెద్ద మూవీస్ వచ్చినాయి. పుష్ప 2 ఓకే, సూపర్ మూవీ అసలు. అది దీనికి బీట్ చేసిద్ది అంటారా రామ్ చరణ్? లేదు, లేదా బీట్ చేయదు.
కాంపిటీషన్ అయితే అదే మూవీ అయితే ఉండిద్ది అంటారు. మూవీ అయితే ఉంటుంది. ఓకే, బేసిక్గా ఆయన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ గారు యాక్టింగ్ అండ్ డ్యాన్స్ గురించి. యాక్టింగ్ బాగుంటుంది. మరి ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు గేమ్ చేంజర్లో. సో ఎలా అనిపిస్తుంది? 2 టైప్స్ ఆఫ్ రోల్ ఇష్టపడతారా ఫ్యాన్స్? అంటే ఎమోషనల్గా ఉంటుంది కదా, ఇష్టపడతారు ఫ్యాన్స్ అందరు. అంటే ఈసారి ఫైట్స్ అండ్ మాస్ ఉండాలనుకుంటున్నారా, ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి సైడ్ ఎక్కువ ఉండాలనుకుంటున్నారా? రొమాంటిక్గా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అదేంటి ఆయన పొలిటికల్ లుకింగ్స్ ఉన్నాయి, లీడర్ లుక్స్ వస్తున్నాయి కొత్త కొత్త. రొటీన్గా అందరు చేసేదే కదా, మళ్ళీ ఆరెంజ్లో ఎలా ఉన్నారో సేమ్ అది మళ్ళీ రొటీన్గా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఆరెంజ్ బాగా నచ్చేసింది? ఆరెంజ్ మూవీ బాగా అప్డేట్గా నచ్చేసింది అనిపిస్తుంది మీకు? అవును. ఎందుకు ఆరెంజ్లో ఏమి ఇష్టం? ఆరెంజ్ మూవీలో ఏమి ఇష్టం? ఏ సీన్? దాంట్లో ప్రేమ ఎక్కువ కాలం ఉండదు, తక్కువే ప్రేమిస్తారని కదా, అది ఇప్పుడు అంతా జెన్యున్గా అది రొటీన్ అయిపోయింది కదా. అప్పుడు చెప్పింది అప్పుడు ఎవరికి అది నచ్చలేదు, ఇప్పుడు అదే రొటీన్ అదే జరుగుతుంది జనరేషన్. ఆరెంజ్ మూవీలో చేసిన మూవీ రియాలిటీలో లైఫ్లో కూడా కనపడుతుందా? ఎస్. సరే, 1 వర్డ్లో ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నైస్ లుకింగ్. రామ్ చరణ్ గారిని థియేటర్లో డైలాగ్ చెప్పినప్పుడు కానీ, ఎంట్రీ సీన్ వచ్చినప్పుడు కానీ, డాన్స్ చేసినప్పుడు కానీ ఎలా అనిపిస్తుంది? థియేటర్లో కూర్చొని సీట్లో చూస్తాం కదా, ఎలా అనిపిస్తుంది? అంటే లేచి కేకలేసి గోల్ చేయాలనిపించింది, కానీ అమ్మాయిలు కదా అదేంటి అని చెప్పేసి అంటారని సైలెంట్గా ఉండిపోవడం. ఏదైనా సరే లోన్ ఫీల్ అవ్వడం. శృతి హాసన్ ఫీల్ అయ్యి చూడ లోపల కరెంట్ ఫీల్ అలాగా. లోన్ ఫీల్ అవ్వడం. ఓకే, ఏదైనా ఈ సంక్రాంతికి మూవీ కోసం వెయిటింగా? ఆ. ఏం చేయండి?